ఒక మహిళ అయ్యుండి మీ కాళ్ళ మీద మీరు నిలబడేలాగా ఏదో ఒకటి ఒక చిన్న వ్యాపారం చేసుకుంటాం అంటే మీ ఎమ్మెల్యే గారు వెంటనే ఆయన రియాక్ట్ అయిన తీరు కానీ మీకు ఈ వెసులుబాటు కల్పించడం కానీ ఎలా చూస్తారు? మేము 10 సంవత్సరాల నుంచి మేము బాధపడుతున్నామండి బండి లేక. కానీ ఏంటంటే ఈ వచ్చిన తర్వాత చంద్రబాబు గారు వచ్చిన తర్వాత రమేష్ గారు పాపం పట్టుబట్టి మాకు బండి ఇప్పించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇండ్ల ముందు పెట్టుకున్నా కూడా ఇంట్లో పెట్టుకున్నా కూడా అద్దుకున్న వాళ్ళు ఇక్కడ తీసే అక్కడ తీసే అని చెప్పని మాకు ఖాళీ చేసామని చెప్పన్న బాధల్లో మాకు ఇది ఇచ్చినందుకు చాలా సంతోషం కదండి. మరి ఆయన వచ్చినందుకు మాకు ఇది ఇచ్చినందుకు మేము ఎంతో ఆనందపడుతున్నాం. ఇప్పుడు ఇలాంటిది ఒకటి మీకు వ్యాపారం చేసుకోవడానికి దానికి ఒక ఆసరాగా మీకు ఒక బండి ఇచ్చారనుకోమ్మా, మీరు అన్నట్టుగానే ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఇది సంచార బండి కాబట్టి ఎక్కడైనా ఇక్కడ వ్యాపారం ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఇంకో దగ్గర పెట్టుకుంటాం, ఆ ఇబ్బంది లేదు. ఇప్పుడు ఇల్లు మారాలంటే మారలేం కదా. ఇప్పుడు ఇంట్లో అంటే ఒక దగ్గర ఉంటాము. ఇప్పుడు ఇది అనుకోండి బండి ఇక్కడ పోతే ఇక్కడ కొద్ది పక్క పెట్టుకోమంటే పక్క పెట్టుకోగలుగుతాం, అంతేనే కానీ ఇల్లు తీసుకెళ్ళి పెట్టుకోలేం కదా. అది దానివల్ల మేము చాలా ఇదిగా 10,000 ఇస్తాను నీకు 5,000 ఇస్తానంటే అది ఎంత కాలం ఉంటాయమ్మా? ఎన్ని రోజులు ఉంటాయండి? 3 రోజులు పెడితే ఖర్చు పెడితే అయ్యేపోతాయి. ఇంట్లోకి ఏదన్నా అంతే కదా. 4 రకాల సరుకులు తెచ్చుకున్నామంటే అయ్యేపోయాయి ఈ రోజుల్లో. అది మరి ఇది రోజువారీ బతుకు తెరువు. ఇది ఎన్నాళ్ళైనా సరే మనకేంటంటే ఒక రోజు పడుకున్నా ఒక రోజు లేచినా మన బతుకు తెరువు హాయిగా వెళ్ళిపోతుంది, అంతే కదండి. అంతకు మించింది ఆనందం అంటూ ఏది ఉండదు. కానీ చంద్రబాబు గారు మొదటి నుంచి కూడా ప్రతి ఒక్కళ్ళు కష్టపడాలి, కష్టపడ్డ సొమ్ములోనే ఆనందం ఉంటుంది. మాకు కూడా మహిళలకు కూడా ఏమండి మాకు పసుపు కుంకువాలని అయ్యని ఇయ్యని చాలా బాగా చూసారు. ఆయన చూడలేదని మేము అంటలే, బాగా చూసారు. లోనికి బాబాయ్ చనిపోయి ఉన్నాడు, చాలా అనుకూలాలు వచ్చినాయి. దానివల్ల చేసేసారు కాబట్టి ఆయన రాగలిగారు. ఎందుకంటే అంతకు ముందు గుర్తుంచుకోబట్టి ఇప్పుడు చేయగలిగారు, అంతే కదండి. లేకపోతే ఏమండి ఇప్పుడు తిన్నవాళ్ళు ఎవరో గబుక్కున అది చేసి నరకలేరు కదా. అది ఆలోచించుకోవాలి ముందు. ఏదైనా అన్నం పెట్టిన చేతిని ఎప్పుడు ఎవరు ఏం చేయలేం. అది గుర్తుంచుకుని కంపల్సరీగా ఆయనే. ఈరోజు రాష్ట్రం బాగుపడాలన్నా, అమరావతిలో మళ్ళీ పరిశ్రమలు ఉద్యోగాలు రావాలన్నా చంద్రబాబు గారు కేంద్రంతో మాట్లాడి ఎక్కడెక్కడికో వెళ్ళి ఉద్యోగాలు చేసుకుని కళ్ళ ముందు పిల్లలకి ఉద్యోగాలు చూపిస్తున్నారండి. మరి చేసుకునే వాళ్ళకి ఎంత ఆనందంగా ఉంటుందండి. ఎక్కడికో పిల్లల్ని పంపించుకుని ఇక్కడ అమ్మో పిల్లలు ఎలా ఉన్నారో ఏంటో అని భయపడేదానికంటే ఇక్కడ గుమ్మ ముందు ఉంటున్నారని చెప్పని ఆలోచిస్తుంటుందిగా మనకైనా. అదండి, అది గొప్పతనం. చాలా మట్టి సంతోషపడుతున్నాం అండి. ఉంటారండి, ముందు ఉంటారు ఆయన. అవును, కేకేస్తే గబుకుని ఉంటారు. గబుకుని అక్కడ ఆఫీస్ కాడికి వెళ్ళినా కూడా మర్యాదగా మాట్లాడతారు. ఆ గౌరవ మర్యాదల మట్టికి ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినప్పుడు వాళ్ళ ఎమ్మెల్యేల దగ్గరికి కనీసం వెళ్ళగలిగామమ్మా? ఎక్కడికి వెళ్ళినా కూడా మాకు ఏ సమాధానాలు ఏమి ఇవ్వండి. లేదు కదా, మాకు తెలియదండి అసలు. మాకు తెలియదు, మాకు తెలియదండి అసలు తెలియదు కూడా తెలియదు మాకు అసలు. ఆ దారి ఎటు కూడా మాకు తెలియదు. తెలిస్తేనే కదా పలానా దగ్గర ఉన్నదని తెలియటానికి తెలియదు. హాస్పిటల్కి వెళ్ళాలన్నా అటు వెళ్ళాలని ఇటు వెళ్ళాలని ఆయన ఇంటి ముందు నుంచి అటు పక్క నుంచి వెళ్ళాలన్నా కూడా తాడేపల్లి వెళ్ళే దగ్గర కాడి నుంచి మాకు తెలిసండి. ఆయన ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో 10 సంవత్సరాల కాడి నుంచి తెలుసు ఆయన కాంప్లెక్స్. బాగుందండి, పర్వాలేదు. మాకు మట్టికి బతుకు తెరువు ఉంది ముందు మెయిన్. నాకు ఇది ఇచ్చినందుకు చాలా సంతోషపడుతున్నాయి. ఎందుకంటే నాకు నడుము ఆపరేషన్ చేశారండి, మోకాలు లేదు. 2 సార్లు నడుము ఆపరేషన్ చేశారు. అసలు ఎక్కడికి వెళ్ళి ఏమి చేసుకోలేకపోతున్నా అని చెప్పి బతిలాడినందుకు నాకు ఇది ఇచ్చినందుకు చాలా సంతోషపడుతుంది. సార్, జగన్మోహన్ రెడ్డి గారు పదే చెప్పేది ఏంటంటే నేను 10,000 వేసాను, 15,000 వేసాను, నేను లేకపోతే బటన్లు నొక్కాను అంటారు. ఇప్పుడు ఆయన నొక్కే సంవత్సరంలో ఒకసారి బటన్ వల్ల ఎంతమంది బాగుపడ్డారు? ఇట్లా మీకు బతుకు తెరువు అంటూ ఒకటి చూపిస్తే కనీసం మీరు వికలాంగులై ఉండి కూడా విభిన్న ప్రతిభావంతులై ఉండి కూడా నేను నా రూపాయి సంపాదించుకోవాలనుకునే మీ సంకల్పం ఉంది చూసారా, దానికి మీ ఎమ్మెల్యే గారు గద్దె రామ్మోహన్ గారు ఈ షాప్ మీకు ఇవ్వడం అంటే ఎట్లా అనిపిస్తుంది సార్? ఏంటి మేము షాప్ కాడికి సార్ కాడికి వెళ్ళాము. సార్ అలాగా చిన్న వ్యాపారం చేసుకుంటాం, బడ్డీ కొట్టు కావాలంటే ఇచ్చారు సారు. సరే ఓపెనింగ్ వస్తాను రండి అన్నారు. అయితే తెలుగుదేశం పార్టీ ఏదైనా సరే పేదవాళ్ళకి కానీ ఎవరికైనా మంచి న్యాయం చేస్తారు. ఏంటి గొప్పగానే అంటే 10,000 ఇస్తాము 5,000 ఇస్తాం అంటే అది ఎంతకాలం ఉంటుంది? ఇప్పుడు ఇదైతే నువ్వు కనీసం రోజుకు ఒక 50 రూపాయలు 100 రూపాయలు ఏదో విధంగా సంపాదించు. వీటి వల్ల నాకు 100 రూపాయలు 150 రూపాయలు వస్తూ ఉంటుంది ఆదాయం. ఇప్పుడు 15,000 వేసినా ఏమవుతుంది సంవత్సరానికి? అది ఏమి ఉండవు. వీటి వల్ల మా పిల్లలు కానీ మా కానీ అలా బతకడానికి ఒక అవకాశం ఉంటుంది సార్. సో అంటే ప్రతిదీ కూడా అంటే చంద్రబాబు నాయుడు గారు ఆలోచించే విధానం ఎలా ఉంటుందంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, ఓ రూపాయి సంపాదించుకోవాలి. అంతేగాని నేనేదో ఉచితంగా ఇస్తాను, నేను అది ఇస్తాను ఇది ఇస్తానంటే దానికి ఆయన పూర్తిగా వ్యతిరేకం.
కానీ ఈరోజు మీకు ఈ చిన్న వెసులుబాటు మీరు బ్రతుకు తెరువుకు ఈ వెసులుబాటు కల్పించడం పట్ల మీ సంతోషం చాలా ఆనందంగా ఉంది సార్, మాటల్లో చెప్పలేను అది. ఉమ్. అతనికి కోరిక నమస్కారం చేయొచ్చు, చంద్రబాబు నాయుడుకి, గజ్జల రామ్మోహన్ రావుకి, అలాగే పవన్ కళ్యాణ్కి, ఉమ్. లోకేష్ అన్నకి. మీకు పెన్షన్ వస్తుందండి? ఇంకా పెన్షన్ పెట్టుకోవాలి సార్. పెన్షన్ పెట్టుకోవాలి. అవును సార్. అంటే మొన్న ఈ మధ్య మీకు ప్రమాదం ఆ, జరిగింది. మొన్న మేము వచ్చింది సార్. ఏనా మీకు ఏమవుతారు మా అన్నయ్య? బావగారు మీ బావగారు ఆ, ఎప్పుడు మొన్న ఈ మధ్య ప్రమాదం ఆ జరిగింది. దసరాకి వాళ్ళ దగ్గర దూకేశాడు. దూకేస్తే అప్పుడు జగ్గారమ్మడు కూడా హాస్పిటల్లో కూడా సాయం చేశాడు సార్. మా 80,000 ఖర్చు అయితే 40,000 సహాయం చేశాడు మాకు. 24 hours మేము సెక్యూరిటీ గార్డ్ చేస్తాం, అంటే వాళ్ళ ద్వారా మనకు తెలుసు మండపంలో మా బావగారికి ఇలా అయింది సార్ అంటే 10 మంది తీసుకెళ్ళి న్యాయం చేశారు. ఈ రోజున ఆయన బతుకు తెరువు కోసం కూడా ఒక షాపు తీసుకున్నారు, ఇచ్చారు అభివృద్ధి. ఇట్లా ఇది కదా జనాలకి, అంటే మనల్ని నమ్ముకున్న వాళ్ళకి ఏదైనా న్యాయం చేయడం అనేది నాయకుడు లక్షణం. కానీ అంతేగాని నేను మీ ఆస్తులు తాకట్టు పెడతాను, లేకపోతే మీ పేర్ల మీద నా పేర్లు వేసుకుంటాను, అదే ఆ నాయకత్వం అంటే? కాదండి, ఆ. కాదు నిజమైన నాయకత్వం. చంద్రబాబు గారి ప్రభుత్వం ఎట్టుందంటావు ఇప్పుడు? ఇప్పుడు పర్వాలా బాగుంది. ఆ, లెక్కలేని వాళ్ళకి కూడా పెన్షన్ అన్ని బాగా అభివృద్ధి చేస్తున్నారు. అవును. అవును, 3,000 నుంచి 6,000 ఇస్తున్నారు. 6,000 పెద్దవాళ్ళకైతే 3,000 నుంచి 4,000 ఇస్తున్నారు. రోడ్లు వేస్తున్నారు. రోడ్లు వేస్తున్నారు, అభివృద్ధి జరుగుతుంది. ఇంటి ప్రాంతాలకు కూడా వస్తున్నారు. ఉమ్, చాలా అభివృద్ధి. విజయవాడ ప్రాంతం బాగా బాగుపడిద్దండి, అమరావతి లాగా. ఉమ్, అమరావతి అయితే మాకు లక్షణం అవును. అది. ఉమ్. సో మొత్తం మీద అయితే సంతోషంగా ఉంది. మీ బావగారు ఒక చిన్న షాప్ ఇచ్చారు. షాప్ ఇచ్చారని ఇంకా ఆనందం అది. అమ్మ, ఈరోజు ఆయన కాళ్ళ మీద ఆయన నిలబడాలని చెప్పి ఈ చిన్న షాప్ అయినా ఇచ్చారు. ఎమ్మెల్యే గారు ఏం చెప్తావు? ఆయనకేం చెప్తావు? ఆయన బతుకుతెరువు కోసం మేము అక్కడికి వెళ్ళామండి. ఇలా మా పరిస్థితి ఇలాగని అన్నామండి, కాళ్ళు వండిపోయినండి, మాకు వేరే దారి చూపించండి అన్నామండి. ఆయన ఈ బడ్డీ కొట్టి ఇచ్చాడండి, ఆయన బతుకుతెరువు ఆయన చూసుకుంటున్నారండి. ఈయన వచ్చిన కాంచి కొంచెం బాగానే ఉందండి, చంద్రబాబు గారు వచ్చిన కాంచి బాగానే ఉందండి. పెన్షన్లని గానీ, పెన్షన్లు కానీ టైంకి ఇవి కానీ ఇస్తున్నారా? పెన్షన్లు ఇస్తున్నారా? ఇస్తున్నారు, నెల రాబోతుకి ఇస్తున్నారండి. 1వ తారీఖే వస్తున్నాయా లేకపోతే ఇంకా ఒక లేట్ రోజు ముందే ఇస్తున్నారు, ఒకసారి 1 తారీఖు ఇస్తున్నారండి. ఒక రోజు ముందే ఇస్తున్నారు. ఏమైనా తగ్గిస్తున్నారమ్మా? 4,000 4,000 ఇస్తున్నారండి, ఆ. 4,000 బాగానే ఇస్తున్నారు. ఉంది చంద్రబాబు గారి చంద్రబాబు వచ్చిన కానీ బాగానే ఉంది.